గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈరోజు నేను మీకు పీరియాడిక్ టేబుల్ టాపిక్ పైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఈరోజు వీడియోలో కూడా నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు యూజ్ చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనం పీరియాడిక్ టేబుల్ అనే చాప్టర్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇంటర్ లెవెల్లో కూడా, పియూసీ వాళ్ళకు కూడా, ఐసిఎస్సి సిబిఎస్ఈ అందరికి కూడా ఇంపార్టెంట్. అసలు మనకి కెమిస్ట్రీ అర్థం కావాలంటే ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ అర్థం కావాలి. దాంట్లో ఉన్న ఎలిమెంట్స్, అవి మెటల్సా నాన్ మెటల్సా, వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది మనకు అర్థమవుతే ఫస్ట్ మనకి కెమిస్ట్రీ అనేది కరెక్ట్గా అర్థం అవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై ఐ హ్యావ్ చూజన్ దిస్ టాపిక్. అండ్ ఈ రోజు నుంచి నేను ఏమనుకున్నా అంటే, నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ట్రై లాగా చేశాను. నేను నా వీడియోస్ క్లిక్ అవుతాయా అవ్వవా, పిల్లలకు నచ్చుతాయా నచ్చవా, నేను చేయగలుగుతానా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండింది. ఇప్పుడు నాకు వచ్చినటువంటి వ్యూస్ నుంచి, పిల్లల కామెంట్స్ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, మై వీడియోస్ ఆర్ హెల్పింగ్ దెమ్ ఇన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్. అందుకని నేను ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తున్నాను, టాపిక్ వైజ్గా వెళ్తాను అనమాట. సో మీరు నా ఛానల్ నుంచి నేర్చుకోవాలి అనుకున్నా, మీకు ఈ సబ్జెక్ట్ క్లియర్గా అర్థం అవ్వాలి కెమిస్ట్రీ అన్నా కానీ, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. లెట్ us స్టార్ట్ టుడే, ఓకే? సో పీరియాడిక్ టేబుల్, అసలు పీరియాడిక్ టేబుల్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనకు అఫీషియల్గా 118 ఎలిమెంట్స్ మనము డిస్కవర్ అయ్యాని అనుకుంటే, ఆ 118 ఎలిమెంట్స్ని మనం ఒక సిస్టమేటిక్ వేలో చదువుకున్నప్పుడే వాటి కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి తెలుస్తుంది. సో దిస్ పీరియాడిక్ టేబుల్ ఈస్ అ టేబుల్ డిజైన్ ఫర్ అరేంజింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. So for that purpose we have classified this periodic table into vertical columns which are called groups and horizontal rows which are called periods. ఏంటమ్మా చెప్పండి? vertical columns are called groups. Vertical columns are called groups. Like that, how many groups do we have? We have 18 groups. Vertical columns are called groups. There are 18 groups. And horizontal rows, there are 7 horizontal rows. So 7 horizontal rows do we have? Yes. So the 7 horizontal rows are called what? Periods. Okay. So ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే జాగ్రత్తగా వినండి, నోట్స్ కూడా రాసుకోండి, ఓకేనా? లెట్ us see. ఇక్కడ మీరు చూడండి, నేను 18 వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అంటారని చెప్పాను కదా. గ్రూప్ 1, ఫస్ట్ గ్రూప్లో మనకి ఫస్ట్ వచ్చే ఎలిమెంట్ హైడ్రోజన్. గ్రూప్ 2, గ్రూప్ 2లో ఫస్ట్ ఎలిమెంట్ బెరిలియం. గ్రూప్ 2 తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే ఐ స్టార్టెడ్ లైక్ గ్రూప్ 13. మధ్యలో నంబర్స్ ఎక్కడ పోయాయి? గ్రూప్ 3 నుంచి 12 వరకు ఉండే ఎలిమెంట్స్ని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి మీరు దీన్ని కొంచెం పక్కన పెట్టేయండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో గ్రూప్ 2 ఎలిమెంట్స్. దాని తర్వాత నెక్స్ట్ మనం చదువుకునేది బేసిక్ లెవెల్లో గ్రూప్ 13, 14, 15, 16, 17 అండ్ 18, ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రూప్ 1లో మనకి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పండి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, ఇంకా ఉంటాయి రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. మనం ఎందుకు ఇక్కడ ఆపేసాము, టేబుల్ ఎందుకు రాయలేదంటే, పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినవి ఫస్ట్ 20 ఎలిమెంట్స్ గురించి మనకు క్లియర్గా తెలియాలన్నమాట. వాటి అటామిక్ నెంబర్ ఏంటి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, వాటి కెమికల్ బిహేవియర్ ఏంటి, ప్రతిదీ తెలియాలి. అందుకని ఈ వీడియోలో నేను ఫస్ట్ 20 ఎలిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? సో అందుకని వీరిని రాయలేదు, కాకపోతే మనం నేర్చుకోవడంలో తప్పేం లేదు, ఓకేనా? సో ఈ గ్రూప్ 1 ఎలిమెంట్స్లో ఇవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ గ్రూప్ 2లో ఏమున్నాయి? బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం, ఓకే? నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 13, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, థాలియం అండ్ ఇండియం, ఇలా ఉంటాయి అన్నమాట ఎలిమెంట్స్. సో నా మెయిన్ ఫోకస్ వచ్చి ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది ఫస్ట్ 20 ఎలిమెంట్స్ గురించి, కాబట్టి నేను వాటిని హైలైట్ చేయట్లేదు. మీకు అందరికి కూడా పీరియాడిక్ టేబుల్ ఫస్ట్ నేర్చుకోగానే అందులో ఉన్న 118 ఎలిమెంట్స్ నేర్చుకోవాలా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది పిల్లలందరికీ. అవసరం లేదమ్మా. ఎవరికైతే మంచి మెమొరీ ఉంటుందో, కెమిస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో, మీరు 118 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకుంటే వెల్ అండ్ గుడ్. కాకపోతే మీకు ఎగ్జామ్లో మార్క్స్ రావాలి, కరెక్ట్గా తెలియాలంటే ఈ ఫస్ట్ 20 ఎలిమెంట్స్ కరెక్ట్గా నేర్చుకోండి. ఆ ఫస్ట్ 20 ఎలిమెంట్స్ కూడా మీరు పీరియాడిక్ టేబుల్లో ఏ పొజిషన్లో ఉంటాయి కూడా మీకు తెలియాలన్నమాట. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, ఫస్ట్ 20 ఎలిమెంట్స్ అండ్ దర్ పొజిషన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? హైడ్రోజన్. Whose atomic number is 1. Whose atomic number is 1. What is its position in the periodic table? Hydrogen with atomic number 1, it's placed in group 1, period 1. ఇలా చూడాలన్నమాట. వర్టికల్ గా ఎక్కడ ఉంది, హారిజాంటల్ గా ఎక్కడ ఉంది, ఓకేనా? గ్రూప్ 1, పీరియడ్ 1. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ వచ్చి హీలియం. ఇది ఎక్కడ ప్లేస్ అయి ఉంది? గ్రూప్ 18, పీరియడ్ 1, హీలియం.
అటామిక్ నెంబర్ 2 గ్రూప్ 18 పీరియడ్ 2. ఇప్పుడు నెక్స్ట్ లిథియం. ఎవరైతే స్మార్ట్ చిల్డ్రన్ ఉంటారో ఇప్పటికి తెలిసిపోయింది వాళ్ళకి ఎలా చెప్పారు కదా. లిథియం ఎక్కడ నుంచి చెప్పండి, గ్రూప్ 1 పీరియడ్ 2. లిథియం విత్ అటామిక్ నెంబర్ 3 ఇట్ బిలాంగ్స్ టు గ్రూప్ 1 పీరియడ్ 2. నెక్స్ట్ బెరిలియం ఎలా ఉంది చెప్పండి, విత్ అటామిక్ నెంబర్ 4 ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ గ్రూప్ 2 పీరియడ్ 2. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, బోరాన్ విత్ అటామిక్ నెంబర్ 5 వేర్ ఇట్ ఈస్ ప్లేస్డ్ పీరియడ్ 2 గ్రూప్ 13. ఇలా by seeing their position in the periodic table horizontally and vertically we can say their position in the periodic table. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చూసారు కదా, ఇంకొకసారి ఇంకొక ఎలిమెంట్ ర్యాండమ్గా తీసుకుంటాను, మీరు గెస్ చేయాలి ఆన్సర్. ఓకేనా, లెట్ us ట్రై. ఐఎమ్ చూసింగ్ దిస్ ఎలిమెంట్ నైట్రోజన్. చెప్పగలరా మీరు, ట్రై చేయండి. నైట్రోజన్ ఎక్కడుంది, గ్రూప్ 15లో ఉంది. వర్టికల్గా చూస్తే గ్రూప్ 15లో ఉంది. హారిజంటల్గా చూస్తే ఎక్కడుంది, పీరియడ్ 2. So you can say that nitrogen it belongs to group 15 and period 2. ఇంకొకటి గెస్ చేస్తారా, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ చూసింగ్ క్లోరిన్. చెప్పండి దీని పొజిషన్ ఏంటి, వెరీ గుడ్, ఇట్ బిలాంగ్స్ టు గ్రూప్ 17 and period 3, like that. So this is how the children need to identify their position in the periodic table. ఓకే మ్యామ్, ఈ టేబుల్ నేర్చుకోవాలంటే ఎస్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు లర్న్ దిస్ టేబుల్. ఈ టేబుల్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. మీరు ఫస్ట్ 20 ఎలిమెంట్స్ నేర్చుకోవాలి. ఏంటి ఫస్ట్ 20 ఎలిమెంట్స్ చెప్పండి, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం అండ్ కాల్షియం. సో నేను ఇలా చెప్తున్నప్పుడు మీరు నాతో పాటు రిపీట్ చేశారనుకోండి, ఎంత ఈజీగా ఉంటుంది కదా. వెరీ గుడ్. ఇక్కడ ఏం చేశాను చెప్పండి, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం అండ్ కాల్షియం. ఇలా రాసుకోవాలన్నమాట. రాసుకున్న తర్వాత ఫస్ట్ వర్టికల్ కాలమ్కి గ్రూప్ 1, సెకండ్ వర్టికల్ కాలమ్కి గ్రూప్ 2, మధ్యలో గ్రూప్ 3 నుంచి 12 డి బ్లాక్ ఎలిమెంట్స్ కాబట్టి అది వదిలిపెట్టేసి గ్రూప్ 13, 14, 15, 16, 17, 18 రాసుకోవాలి. ఓకేనా, ఇవి వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అంటాం. నెక్స్ట్ హారిజంటల్ రోస్ పీరియడ్ 1, పీరియడ్ 2, పీరియడ్ 3, పీరియడ్ 4. మనం ఫస్ట్ 20 ఎలిమెంట్స్ వరకే కన్సిడర్ చేస్తే మనకు పీరియడ్ 4లో కాల్షియం గ్రూప్ 2లో ఎండ్ అయిపోతుంది. ఇలా రాసుకున్న తర్వాత వాటి పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బోర్డ్స్లో ఎలా అడుగుతారంటే ద ఎలిమెంట్ విచ్ బిలాంగ్స్ టు గ్రూప్ 16 పీరియడ్ 2 క్వశ్చన్ వచ్చింది అనుకుందాం మనం. ఓకేనా, ఒకవేళ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక జనరల్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. క్వశ్చన్ ఏమై ఉండొచ్చు, ద ఎలిమెంట్ విచ్ బిలాంగ్స్ టు గ్రూప్ 16 అండ్ పీరియడ్ 2. ఓకే, వాట్ ఈస్ ద క్వశ్చన్, గ్రూప్ 16 పీరియడ్ 2. చెప్పండి, ఇక్కడ గ్రూప్ 16 అంట, సో ఇక్కడ పీరియడ్ 2 అంట. సో గ్రూప్ 16 పీరియడ్ 2 అంటే ఏ ఎలిమెంట్ చెప్పండి, ఓ. ఓ స్టాండ్స్ ఫర్ విచ్ ఎలిమెంట్ మా, ఆక్సిజన్. ఇంకోటి చెప్పండి, యా, గ్రూప్ 13 పీరియడ్ 3. గ్రూప్ 13 పీరియడ్ 3. సో ఏ ఎలిమెంట్ చెప్పండి, అల్యూమినియం. అలా ఓకేనా. సో ఈ విధంగా మనం పొజిషన్ చెప్పొచ్చు. ఓకేనా. సో ఈ వీడియోలో నేను పొజిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను, సరేనా. లైక్, సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై వీడియోస్ టు అండర్స్టాండ్ కెమిస్ట్రీ ఇన్ ఈజియర్ వే. థ్యాంక్ యూ.